అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు టీడీపీలో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో రసభాస చోటు చేసుకుంది. ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు వచ్చాయి. వైసీపీ నేతలకు పనులు అప్పగిస్తున్నారంటూ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపటి వరకు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ మైనింగ్ ని అడ్డుకునేందుకు బయలుదేరిన ఎమ్మెల్సీ మేరిగ మురళిని పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ శ్రీనివాస మైన్స్ లో జరుగుతున్న అక్రమాలను అడ్డుకునేందుకు కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున మేరిగ మురళి నివాసాన్ని ముట్టడించారు. మేరిగ మురళి వైసీపీ నాయకులను బయటకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. పోలీసుల వ్యవహార తీరుపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అక్రమ మైనింగ్ వెంటనే అక్రమ మైనింగ్ వెంటనే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మేరిగ మురళన్న నాయకత్వం జై జగన్ జై జగన్ అక్రమ మైనింగ్ వెంటనే అక్రమ మైనింగ్ వెంటనే అక్రమ మైనింగ్ వెంటనే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మేరిగ మురళన్న నాయకత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కలకలం రేపుతుంది. గ్రామ శివారు నీలగిరి చెట్ల ప్లాంటేషన్లో భారీగా మంటలు చెలరేగి వేలాది మొక్కలు అగ్నికి ఆహుతవుతున్నాయి. దావనంలా వ్యాప్తి చెందుతూ దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. కాళేశ్వరానికి వచ్చిన భక్తులు వంటలు వండుకొని మంటలు ఆర్పేయకుండా వెళ్లడంతో అటవీలో నిప్పు రాజుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇళ్లకు దగ్గరలో కార్చిచ్చు రగలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బకెట్లతో నీరు చల్లి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో నిత్యం ఎక్కడో చోట ఫారెస్ట్ తగలబడుతున్న ఫారెస్టు అధికారులు స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. అధికారులు చొరవ తీసుకుని ఫారెస్టు తగలబడకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం భౌతికే బాలికల గురుకులంలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం అనంతరం స్టడీ అవర్లో కూర్చున్న బాలికలో 7 బాలికలు దగ్గు, దమ్ము, ఆయాసంతో అస్వస్థతకు లోనయ్యారు. దీంతో విద్యార్థులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు బాలికలకు ప్రథమ చికిత్స అందించారు. తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్న 2 బాలికలను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని మిగిలిన 5గురిని గురుకులానికి పంపించారు. నుంచి స్టార్ట్ అయింది. తెలియదు లంచ్ తినొచ్చి క్లాస్లో కూర్చున్నామన్నప్పటి నుంచి దగ్గు డిన్నర్ తర్వాత దగ్గు 7 మెంబర్స్ ఆల్మోస్ట్. కానీ 2 మెంబర్స్కి ఎక్కువ 5 మెంబర్స్కి మామూలు అనుకో. మేము ఏమేమి తినమంటే డిన్నర్గా రైస్, సాంబార్, కర్రీ, మళ్ళీ సాంబార్, క్యాప్సికమ్ కర్రీ, రైస్. రోజు వేరే వేరే మళ్ళీ కాఫ్ వచ్చింది, మొన్న వచ్చింది, నిన్న ఒక ఆమెకు వచ్చింది ఆగడానికి. ఆమె కొంచెం వచ్చింది, ఇప్పుడు ఎక్కువ అయింది కాబట్టి అందరికి. టీజీఆర్ఎస్ గోతికే నుంచి 7 పిల్లలు శ్వాసకు ఇబ్బంది అని కాస్త దగ్గుతో వచ్చారండి. ఒక 2 అవర్స్ బ్యాక్ ఎగ్జామిన్ చేసి చూడడం జరిగింది. దాంట్లో 5 స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళకి ఇంజెక్షన్ మందులు ఇచ్చి నెబిలైజేషన్ పెట్టి ఓపీ బేసిస్ మీద పంపించేయడం జరిగింది. మళ్ళీ రేపు మార్నింగ్ రివ్యూ చేయమన్నాము. ఇద్దరికి కాస్త శ్వాసకి ప్రాబ్లం ఎక్కువే ఉందంటే అడ్మిట్ చేసి మానిటరింగ్ చేస్తున్నాము. ప్రస్తుతానికి 2 కూడా ఐసీయూలో ఉన్నారు, స్టేబుల్గానే ఉన్నారు. రేపు మార్నింగ్ వరకు చూసుకొని అవసరం పడితే ఏమైనా టెస్ట్ చేద్దాం, లేదంటే రేపు మార్నింగ్ వాళ్ళని కూడా ఇంటికి పంపిద్దామని అనుకుంటున్నాం. అంటే వామిటింగ్ మోషన్, కడుపు నొప్పి. ఇది ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతుంది, వర్షం పడుతుంది. ఒక పిల్ల గొంతు నొప్పి అంటుంది, ఇంకో పిల్ల కొద్దిగా దగ్గుతూ శ్వాసకి ఇబ్బంది అంటుంది. బట్ మరీ అంత సాచురేషన్స్ లెవెల్ తక్కువ ఉండి శ్వాసకి ఇబ్బంది అయ్యేంత సీరియస్గా లేరు. ఒక పాప అయితే ఆల్మోస్ట్ స్టేబుల్ అయిపోయింది, ఇంకొక పాప కాస్త ప్రాబ్లం అని అంటుంది. అది కూడా స్లోగా మనం ఇచ్చిన మందులు ఇంజెక్షన్తో తగ్గిపోతుంది.
తిరుపతి జిల్లా సత్యవేడు పిచ్చటూరులో ఇసుక దందా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. మామూళ్ల మాతులు అధికారులు అడ్డొచ్చిన రైతులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇసుక మాఫియా ఆగడాలకు స్థానికులు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. డబ్బు సంపాదించడం కోసం కొందరు ఇసుక రవాణాను ఆదాయ వనరుగా మార్చుకొని అధికారులు నాయకుల అండతో ఇష్టం వచ్చినట్లు రవాణా చేస్తున్నారు. నిరంతరం ఇసుకను తరలించడంతో నది పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు తగ్గిపోవడమే కాక వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇసుక మాఫియా దాడులకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేరు గొప్ప ఊరి దిబ్బ అనే విధంగా ఉంది మనుగురు 100 పడకల ఆసుపత్రి పరిస్థితి. హాస్పిటల్ అమోఘం, కానీ వైద్యులే నీల్. ఎవరు ఊహించిన విధంగా 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసినా నియోజకవర్గ ప్రజలకు ఒరిగింది మాత్రం ఏమీ లేదు. ఇవాళ ఒక పిహెచ్సిలో కూడా ఒకరిద్దరు వైద్యులతో కొద్దో గొప్ప వైద్యం అందుతుండగా అప్గ్రేడ్ చేసి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన ఇలాంటి వైద్యం అందకపోవడంతో చెప్పుకోవడానికి మిగిలాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నాయి. మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యం అందక ఏజెన్సీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న ప్రమాదం జరిగినా భద్రాచలం కొత్తగూడెం తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జ్వరం తొలి దశలో ఉన్న పాయిజన్ కేసులు తప్ప ఎక్స్రే వంటి సౌకర్యాలు లేక వైద్యులు రోగులకు వైద్యం అందించలేని పరిస్థితి ఏర్పడింది. పినపాక నియోజకవర్గం మండల కేంద్రానికి ఏకైక దిక్కుగా ఉన్న ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉండడంతో రోగులకు ప్రధాన ఆసుపత్రి ప్రథమ చికిత్సా కేంద్రంగా మారుతోందని ప్రతిపక్ష నేతల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మణుగూరులో సుదీర్ఘ కాలం తర్వాత 130 పడకల హాస్పిటల్ గా మారినటువంటి మనకు ఏర్పాటైనటువంటి హాస్పిటల్ 100 పడకలకు సంబంధించినటువంటి చికిత్సలు, దానికి సంబంధించినటువంటి యంత్రాంగాన్ని, దానికి సంబంధించిన సిబ్బందిని అమర్చడంలో ఇప్పటి వరకు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరే స్పష్టంగా కనిపిస్తున్నది. వాస్తవంగా ఈ ప్రాంతం పారిశ్రామికమైనటువంటి ప్రాంతం, కొత్త వ్యాధులు ఇక్కడ ఈ ప్రాంతంలోనే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీటీపీఎస్ వల్ల కూడా అనేక రకాల వ్యాధులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏ వ్యాధి వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా భద్రాచలానికో కొత్తగూడానికో ఖమ్మానికో వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది తప్ప ఇక్కడ స్థానికంగా మణుగూరులో 100 పడకల హాస్పిటల్ ఉన్నది. 100 పడకల హాస్పిటల్లో అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. మెరుగైనటువంటి చికిత్స కోసం మరి సరైనటువంటి సదుపాయాలను కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో పేదలకు వైద్యం అందించాలి అనే లక్ష్యంతో మణుగూరు డివిజన్లో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 2017లో అప్పటి ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. ఆసుపత్రిలో 15 మంది డాక్టర్లు నియమించవలసి ఉండగా ప్రస్తుతం 8 మంది డాక్టర్లు మాత్రమే ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నారు. 8 మంది డాక్టర్లలో 4 కాంట్రాక్ట్ కిందనే ప్రభుత్వం నియమించింది. ఎక్స్రే మిషన్ లేకపోవడంతో డాక్టర్లు వైద్యాన్ని అందించే పరిస్థితి కూడా లేదు. జనరల్ సర్జన్, ఆర్థోపెటిక్, పీడియాట్రిషియన్, ముఖ్యంగా వైద్యులు లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వైద్యం అందడం లేదు. దీంతో అనుకున్నట్లుగా 100 పడకల ఆసుపత్రి ఏర్పాట్లు చేశారు. కానీ సౌకర్యాలు కల్పించడం మర్చిపోయారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ప్రధానంగా మణుగూరు, పినపాక, అశ్వాపురం, అదేవిధంగా కరగూడెం, రాజుపేట, మంగపేట ప్రాంతాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించిన 30 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడం 2017లో జరిగింది. 2009లో అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో అదేవిధంగా డాక్టర్ మిడియం బాబురావు గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఈ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అయ్యి 2010లో అప్గ్రేడ్ అయ్యి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆందోళనలు చేసిన ఫలితంగా 100 పడకల హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. కానీ ఇప్పుడు 100 పడకల హాస్పిటల్లో ఎక్స్రేలు కానీ, జనరల్ సర్జన్ కానీ, అదేవిధంగా డాక్టర్ల కొరతతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఇక్కడ ఎదురవుతా ఉంది. గత ప్రభుత్వం 100 పడకల హాస్పిటల్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం అంతకన్నా మెరుగుగా అభివృద్ధి చేస్తామని చెప్పింది. కానీ నేటికి అభివృద్ధి మెరుగైంది కాక ఉన్న డాక్టర్లు ఊరిపోయిన పరిస్థితి ఎదురవుతా ఉంది.
దినదినంగా పినపాక నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నా అనారోగ్య సమస్యలు తప్పడం లేదు. బీటీపీఎస్, సింగరేణి బొగ్గు గనులు, హెవీ వాటర్ ప్లాంట్ వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. 100 పడకల ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో సుదీర్ఘ ప్రాంతాలైన కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మంలో ఉన్న ఆసుపత్రులకు వైద్యం కోసం వెళ్లవలసి వస్తుందని పలువురు వాపోతున్నారు. నా పేరు డాక్టర్ సునీల్ మజ్నీకర్. నేను మనుగురు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. మనుగురు ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్ కొరత ఉన్న మాట వాస్తవమే. యాక్చువల్లీ కాబట్టి స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్లు, డెంటిస్ట్ డాక్టర్, ఒక డెంటిస్ట్ డాక్టర్ ఉన్నారు, 5 ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు. సో గత నెల వరకు మాకు స్పెషలిస్ట్ డాక్టర్స్ తక్కువ, మ్యాక్సిమమ్స్ ఎవరు లేరు. కాబట్టి డీసీహెచ్ఎస్ గారు, కలెక్టర్ గారు వారు చేసిన ప్రయత్నాన్ని బట్టి మార్చ్ 1 నుంచి ఒక గైనకాలజిస్ట్ మేడం, ఒక ఎనస్థెటిస్ట్ మేడం వచ్చున్నారు. ఉన్నదాన్ని చిన్న చిన్నగా, అంటే ఏమీ లేని దాన్ని చిన్న చిన్నగా డెవలప్ చేస్తున్నాం. అసలు నేను వచ్చినప్పుడైతే ఖచ్చితంగా అసలు ఏం లేదు. ఏదైనా క్రిటికల్ అయిన కేసెస్ అంటే మన దగ్గర ఐసీయూ ఫెసిలిటీ లేదు కాబట్టి ఐసీయూ ఫెసిలిటీ ఉన్న వాటి ఐసీయూకి అవసరమైన కేసెస్ని మేము భద్రాచలం హాస్పిటల్ రిఫర్ చేస్తున్నాము. ఇప్పటి ప్రభుత్వం కూడా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించుకున్న పాపాన పోలేదని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 100 పడకల ఆసుపత్రిలో 100% డాక్టర్లను నియమించే విధంగా చొరవ తీసుకోవాలని, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. అంతేకాదు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సరైన సమయానికి వైద్యాన్ని అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ప్రముఖుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి ఇండిగో విమానంలో ఒకేసారి పలువురు ప్రముఖులు చేరుకోవడంతో కాసేపు అక్కడ సందడిగా కనిపించింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రఘురామకృష్ణంరాజు, సినీ నటుడు మురళీమోహన్, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, పీవీపీ లగడపాటి రాజగోపాల్, తెలంగాణ బీజేపీ నాయకురాలు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారు. అదో మారుమూల మత్స్యకార గ్రామం. అక్కడి ప్రజల్లో 80% పైగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న వారే. వీరికి గత కొన్ని నెలలుగా అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అంతుచిక్కని వ్యాధులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ గ్రామస్తుల బతుకులు చిన్న భిన్నమయ్యాయి. ఇటీవల ప్రభుత్వం జరిపిన ఇంటింటి ఆరోగ్య సర్వేలో ఈ విషయం బయటపడింది. దీంతో పల్లెం గ్రామంపై ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించిన వైనంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లెం గ్రామంలో హెపటైటిస్ పంజా విసిరింది. దీంతో గ్రామంలో 15 ఏళ్ల పైపడ్డ ప్రతి ఒక్కరికి కాలేయ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. గ్రామంలో సుమారుగా 15,000 మంది జనాభా ఉండగా వారిలో సుమారు 6,000 మందికి వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే 2,500 మందికి ర్యాపిడ్ టెస్టులు చేశామని, వారిలో 10% మందికి పాజిటివ్ రాగా వారి రక్త నమూనాలను పరీక్షించిన తర్వాత వ్యాధి నిర్ధారణ జరుగుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. కాలేయానికి ప్రధాన శత్రువులు హెపటైటిస్ వైరస్లు. వీటిల్లో ఏబిసిడిఈ అని 5 రకాలు ఉన్నాయి. హెపటైటిస్ ఏఈ ఇన్ఫెక్షన్లు చాలా వరకు వాటంతటవే తగ్గిపోతాయి. మామూలు కామర్లతో వచ్చేవి కానీ బి-సి వైరస్లు ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా 30 లక్షల మంది హెపటైటిస్ బి-సి ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉండగా 11 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్లు వెల్లడించారు. ఆందోళనకరమైన విషయం ఏంటి అంటే హెపటైటిస్ బారిన పడ్డ వారిలో 100కి 70 మందికి ఆ విషయమే తెలియకపోవడం. జబ్బు బాగా ముదిరిన తర్వాతే బయటపడ్డం. మరి నేపథ్యంలో హెపటైటిస్ పై అవగాహన కల్పించడం మంచిదని డాక్టర్లు అంటున్నారు. మా పిహెచ్ పరిధిలో ఉన్న పలం గ్రామంలో హెపటైటిస్ టెస్ట్ చేయమని మా డిస్ట్రిక్ట్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగిందండి. హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి టెస్ట్ అనేది మన గ్రామంలో డోర్ టు డోర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి 2,000 మంది పాపులేషన్ వరకు మనం టెస్ట్ చేయడం జరిగిందండి. వచ్చిన ర్యాపిడ్ పాజిటివ్ కేసెస్ మళ్ళీ మనం ఏ హాస్పిటల్కి పంపించి అక్కడ మేము కన్ఫర్మేషన్ చేసుకోవడం జరుగుతుంది. కన్ఫర్మేషన్లో మనకి హెపటైటిస్ బి ఒక 16 అండ్ హెపటైటిస్ సి 9 కేసులు అనేవి మనకి కన్ఫర్మ్ చేయడం జరిగింది. మేము వాళ్ళని రీచ్ అయ్యి మళ్ళీ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ అందేలాగా మేము చేస్తున్నామండి.
హెపటైటిస్ ఏ దీని బారిన పడ్డ వారిలో జ్వరం, అస్వస్థత, ఆకలి లేకపోవడం, విరేచనాలు, వికారం, కడుపులో ఇబ్బంది, చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో హెపటైటిస్ మళ్లీ తిరగబడొచ్చు. అపరిశుభ్రత వాతావరణంలో నివసించే వారికి, సురక్షిత నీరు అందుబాటులో లేని వారికి, హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ గల వారితో జీవించే వారికి, స్వలింగ సంపర్కులకు దీని ముప్పు ఎక్కువ. హెపటైటిస్ బి దీని బారిన పడ్డ వారిలో మొదట్లో పెద్దగా లక్షణాలేవీ ఉండవు. కొందరిలో కళ్ళు, చర్మం పచ్చబడడం, కొద్దిగా జ్వరం, అలసట, వికారం, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు వంటివి కనిపించొచ్చు. అక్యూట్ దశలో పెద్దగా మందులు అవసరమేమీ ఉండవు. ఇతరితర సమస్యలు ఏమీ లేకపోతే పోషకాహారం, తగినంత విశ్రాంతి తీసుకుంటే చాలు. వాంతులు, తీవ్రమైన నిస్సత్తువ, ఆకలి లేకపోవడం వంటివి గలవారికి రక్తనాళం ద్వారా ద్రవాలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోనే 99.5% మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సమస్య తగ్గుతుంది. దాదాపు 90% మందిలో వైరస్ కూడా దానంతట అదే తొలగిపోతుంది. అయితే కొందరిలో దీర్ఘకాల సమస్యగా మారొచ్చు. ఇన్ఫెక్షన్ 6 నెలల కన్నా ఎక్కువగా ఉంటే క్రానిక్ హెపటైటిస్ బిగా భావిస్తారు. వైరస్ నిద్రాణంగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వీరి నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది. హెపటైటిస్ సి తొలి దశలో అంతగా లక్షణాలేమీ ఉండవు. హెపటైటిస్ బిలో మాదిరిగానే ఫ్లూ జ్వర లక్షణాలు, అలసట, వికారం, కామెర్ల లక్షణాలు, కీళ్ల నొప్పులు, ఆందోళన, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం వంటివి ఉండవచ్చు. ఇది చాలా మందిలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ గా మారుతుంది. కొందరిలో 5 ఏళ్లలోనే కాలేయ సమస్యలు తలెత్తొచ్చు. కొందరికి కాలేయం గట్టిపడడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తడానికి 20 ఏళ్లకు పైగా పట్టొచ్చు కూడా. హెపటైటిస్ సితో హెపటైటిస్ బి కూడా ఉండడం, మద్యం అలవాటు, ఊబకాయం వంటివి సమస్య త్వరగా ముదిరేలా చేస్తాయి. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే కాలేయ పనితీరు, వైరస్ ఉపరకాలను తెలిపే పరీక్షలు అవసరమవుతాయి. వైరస్ ఉపరకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇక హెపటైటిస్ డి ఇది హెపటైటిస్ బి వైరస్ ఉన్నప్పుడే వృద్ధి చెందుతుంది. చాలా వరకు ఈ 2 ఇన్ఫెక్షన్లు కలిసే ఉంటాయి. చాలా మంది దీని నుంచి పూర్తిగా కోలుకుంటారు. ఇది ప్రధానంగా కాన్పు ద్వారా తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది. హెపటైటిస్ బి మాదిరిగానే ఇన్ఫెక్షన్ గలవారిలో లైంగిక సంపర్కం, శరీర స్రవాలు, ఒకరు వాడిన సూదులను మరొకరు వాడటం వల్ల వ్యాపిస్తుంది. హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్ గలవారి మలంతో కలుషితమైన నీటితో వైరస్ వ్యాపిస్తుంది. మొదట్లో కొద్దిగా జ్వరం, ఆకలి తగ్గడం, వికారం, వాంతి వంటివి కనిపిస్తాయి. కొందరికి కడుపు నొప్పి, దురద, కీళ్ల నొప్పులు తలెత్తొచ్చు. క్రమంగా చర్మం, కళ్ళు, మూత్రం పచ్చబడుతూ ఉంటాయి. మలం తెల్లగా వస్తుంది. కొద్దిగా కాలేయం ఉబ్బొచ్చు. హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్ చాలా వరకు 2 నుంచి 3 వారాల్లో అదే తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇక్కడ మన డాక్టర్ లిఖిత గారి ఆధ్వర్యంలో 7 బృందాలుగా 7 టీంలు వేసామండి. 7 టీంలు కలిపి రోజుకి వచ్చి 300 మంది వరకు 300 అవసరాలు తిరుగుతున్నారు. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా టెస్ట్ చేయమని రిక్వెస్ట్ చేయించుకోమని బతిమలాడుతున్నాము. చేయించుకున్న వాళ్ళు అవేర్నెస్ కల్పించి చేస్తున్నామండి. ప్రతిరోజు దగ్గర ఒక 40-30 అలా వస్తున్నాయి పాజిటివ్స్. ఇక్కడ పాజిటివ్ వచ్చిన వాటిని, ర్యాండమ్గా వచ్చిన వాటిని అమలాపురం ఏరియా హాస్పిటల్ పంపించి ఇలిసా టెస్ట్కి కన్ఫర్మేషన్ పంపిస్తున్నామండి. ఆ టెస్ట్లు వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మెడిసిన్స్ అవి ఇంటికి పంపించడం జరుగుతుందండి. కలుషిత ఆహారం, నీటికి దూరంగా ఉంటే హెపటైటిస్ ఏ సోకకుండా చూసుకోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. హెపటైటిస్ బి గల వారి రక్తం, శారీరక స్రవాల ద్వారా వైరస్ సోకుతుంది. కాబట్టి అసురక్షిత శృంగారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇతరులు ఉపయోగించిన సూదులు, ఇంజెక్షన్లు, బ్లేడ్స్, టూత్ బ్రష్లు వంటివి వాడకూడదంటున్నారు. ఇక హెపటైటిస్ సి ప్రధానంగా రక్తం ద్వారానే వ్యాపిస్తుంది. కాబట్టి రక్త మార్పిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాలేయం శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఈ అవయవానికి ప్రధాన శత్రువులు హెపటైటిస్ వైరస్లు. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది హెపటైటిస్ వల్ల చనిపోతున్నారు. వ్యాధి బారిన పడ్డ వారిలో 170 మందికి వ్యాధి సోకిన విషయం తెలియకపోవడమే పెద్ద సమస్యగా మారుతుందని నిపుణులు అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించారు. ఈపీఎస్సీలో 33 మంది సభ్యులు ఉన్నారు. ఎంపీలు అవినాష్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు రోజా, విడుదల రజని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నందిగం సురేష్ తదితరులకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. ఈ రాజకీయ సలహాల కమిటీకి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి సభ్యుల జాబితాలతో కూడిన ప్రకటన విడుదలైంది. కొందరిని తప్పించి దాదాపు వైసీపీలో కీలక నేతలందరికీ ఈ కమిటీలో స్థానం లభించింది. ఈ పీఏసీలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.